వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం తూర్పు అనంతపురం గ్రామం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ మినీ మేనిఫెస్టోలోని పథకాలను వివరిస్తున్న మైదుకూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్. చాపాడు మండలం పరిధిలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలను గ్రామ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా మినీ మేనిఫెస్టోలో ఉన్న గ్యారంటీ పథకాలను ప్రజలకు తెలుపుతూ ఇంటింటికి తిరిగారు. పుట్ట సుధాకర్ యాదవ్కు ఓటు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈరోజు అనంతపురం ఏసీ కాలనీలో ఇంత అద్భుతంగా స్వాగతం పలికేందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీకోసం ప్రతిరోజు శ్రమించి మీ సమస్యలు తీర్చుతున్నట్టే మన మల్లికార్జున గారు. మల్లికార్జున మా దగ్గర బాగా ఘాటుగా మాట్లాడతారు, కానీ మీ దగ్గర స్పీచ్లు ఏం మాట్లాడు. అంటే పని చేసే వ్యక్తి ఎవరుంటే ఆ రకం ఉంటారు, మాటలు తక్కువ ఉంటాయి, పనులు ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా మల్లికార్జున నా దగ్గర కూడా అట్నే మాట్లాడతారు. ఖచ్చితంగా పని చేయాలంటే ఆ పని ఖచ్చితంగా చేయాలంటాడు. ఖచ్చితంగా మల్లికార్జున గారి మద్దతుతో మీరు ఇంతమంది మల్లికార్జున ఇంత విశ్వాసము ఇంత అభిమానం పెట్టుకుంటారంటే ఆయన చేసిన సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఖచ్చితంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత ఒకటి సంతోషకరమైన విషయం ఏంటంటే, మీ కాలనీలో శ్మశానాలు లేవని చెప్పడం జరిగింది. శ్మశానాలు కాదు, ఇక్కడనే పక్కన 4 ఎకరాల భూమి ఉంటే దాని మీద అక్రమంగా దుర్మార్గంగా వాళ్ళు జగనన్న కాళ్ళు కట్టేయాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేసిండ్రు. అయినా దానికంతటికి కూడా మల్లికార్జున కోర్టుకేసి అది నిలబెట్టాడు. ఆ భూమిని, మన స్థలాన్ని మనకు నిలబెట్టాడు. అందుకు మల్లికార్జున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మన స్థలం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ స్థలాలు మల్లికార్జున ఏ రకంగా నిలబెట్టినారో ఆ స్థలాలని మీకు ఎవరెవరికి ఇల్లు లేనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా స్థలాలు బైఫర్కేట్ చేసి మీకు అందరికి ఇప్పిస్తానని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆ స్థలము జగనన్న కాలికి పోయింటే కదా మన చేతిలో ఉండేది కాదు. జగనన్న కాలికి పోకుండా ఈ ప్రభుత్వ అరాచక ప్రభుత్వంలో నిలబెట్టింది కాబట్టి రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎవరెవరికి స్థలాలు ఏవో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా స్థలాలు ఇప్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నా. ఇంకా దీంట్లో ఎంత విచిత్రం ఉందంటే, ఈ స్థలాలుగా అభ్యర్థిని మన శాసనసభ్యులు దౌర్జన్యంగా ఎత్తుకుపోయి బెదిరించి కౌంటర్ వేయించారు. మన మల్లికార్జున ఇక్కడి నుంచి మళ్ళా విజయవాడ పిలుచుకొని పోయి ఆ అబ్బాయి చేత కోర్టులో జడ్జి మీద వాంగ్మూలం ఇప్పించి అది నిలబెట్టినారంటే చాలా చెప్పుకోదగినటువంటి విషయం. ఏంటంటే చాలా ధైర్యంగా గట్టిగా పట్టుదలగా సాధించిన వ్యక్తి మన మల్లికార్జున గారు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే మాటలు చెప్పేది కాదు, పని చేసేదానికి ఉదాహరణ ఇది కనపడుతుంది. ఇంకా ఎన్నెన్నో పనులు మీరు చేసినారు కాబట్టి ఈరోజు మల్లికార్జున అంటే అభిమానం మీరు చూపిస్తున్నారు. ఖచ్చితంగా మీకోసం ఏ సమస్య వచ్చినా కూడా నా దగ్గరికి వచ్చినా కూడా మా ఎస్సీ కాలనీ వాసులకు చాలా సమస్యలు ఉన్నాయి, అవి పరిష్కరించాలా, మా సొంతానికి ఏమొద్దు అని చెప్పి ఎప్పుడు మా దగ్గర చెప్తా ఉంటారు. ఇంకా ఈ ఊర్లో ఉన్నట్టు సమస్యలు ఏంటి అంటే, డ్రైనేజ్ ఒకటి కావాలి మీరు, అదే రకంగా శ్మశానం కావాలని చెప్పారు. మీకు ఈ సభాముఖంగా మీకు తెలియజేసేది ఒకటి ఏంటంటే, శ్మశానాలు అనేది ప్రతి గ్రామం పైన కూడా ప్రతి ఊర్లో ఎవరు అడిగినా శ్మశాన సమస్యలు ఉన్నాయి. ప్రతి చోటకి నేను ఇప్పటికి ఏ కాలనీ పైన కూడా శ్మశానాలు కావాలంటాను. నేను కూడా చరిత్రలో ఎవరు చేయనటువంటి పని చేయాలని నిర్ణయించుకున్నా. రేపు జరగబోయే 5 గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ అజెండా మన నియోజకవర్గంలో ప్రతి విలేజ్లో శ్మశానాన్ని ఖచ్చితంగా దానికి విశదీకరించి దానికి కాంపౌండ్ కట్టి ఒక బోర్ వేసి ఒక రూమ్ కట్టించి ఒక వాటర్ ప్లాంట్ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈ గ్రామంలో అదే రకంగా లేదు కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే టైంలో మీకు శ్మశానం ఇప్పిస్తా, దానికి రోడ్లు వేపిస్తా, దానికి చుట్టూ కాంపౌండ్లు కట్టి మీకు విశదీకరించి ఇస్తా అని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇంకా ముఖ్యంగా మీరందరూ ఆలోచించుకోవాలా. నేను 2014 ఎలక్షన్కి వచ్చిన, 2014 ఓడిపోయినా, 2019 ఎలక్షన్లు చేసిన, 2019 ఓడిపోయినా. మా కోరిక ఒకటే,
నేను నియోజకవర్గంకి వచ్చింది సంపాదించుకోవాలా, కమిషన్ తీసుకొని రాలా, అభివృద్ధి చేయాలి. మన నియోజకవర్గం అభివృద్ధి చేయ బాటలోనే వచ్చిన జరగబోయే ఎలక్షన్లో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన నియంత్ర పాలన అయిపోయింది. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది. రేపు జరగబోయే ఎలక్షన్లో ఎవరు మంచి నాయకుడు అయితే, మన కోసం కష్టపడే నాయకుడు ఎవరు అని మీరు ఆలోచించాలా. జగన్మోహన్ రెడ్డి ఏమో మనల్ని భయపెట్టి అధికారం చేతులు పెట్టుకొని భయప్రాంతం చేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి ప్రజలకు అనుకూలంగా పనిచేసే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆలోచించాలా. రేపు జరగబోయే ఎలక్షన్లో మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన నియోజకవర్గం బాగుపడాలన్నా ఎవరు మనకు సమర్థమైన వ్యక్తి అని ఆలోచించి మీరు ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రేటు కాదు, ప్రతి రేటు పెరిగింది. గ్యాస్ రేట్ ఎంత ఉండేది అప్పుడు? 600 రూపాయలు గ్యాస్ రేట్ ఉండేది. అప్పుడు సబ్సిడీ వచ్చేది, అంటే మనకు 350 రూపాయలతో మనకు గ్యాస్ రేట్ దొరికేది. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 1300 రూపాయలు, 1200 రూపాయలు ఉంది. అంటే 800 రూపాయలు గ్యాస్ సిలిండర్ పైన ఖర్చు అవుతుందా లేదా? అది ఎవరు ఖర్చు పెట్టేది? మీరు ఇస్తారు, మీ సొంత మీ కష్టపడిన డబ్బు అది. కాబట్టి మన చంద్రబాబు నాయుడు ఏమైనా ఆలోచించి మహాశక్తి పథకం వచ్చి మహిళలు పెట్టారు. మహాశక్తి పథకం ఏంటంటే ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా మహిళలు ఎక్కడ తిరిగినా కూడా ఇంకా బస్ ఛార్జ్ ఉండదు, ఫ్రీగా బస్సులో ఇలా పోవచ్చు, ఎక్కడైనా తిరిగి రావచ్చు. కాబట్టి ఎక్కడ బస్ ఛార్జ్ ఉండదు. అదే రకంగా అన్నదాత పథకం అని చెప్పి రైతులకు 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ జమ చేయడం జరుగుతుంది. ఆడబిడ్డ నిధి అని చెప్పి దానికి మహిళలు ఇంట్లో ఎంతమంది ఉంటే, అంటే 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలకు ఎంతమంది అన్న మహిళలు ఇంట్లో ఉన్నా కూడా వారికి 1500 ప్రతి నెల నలుగురు మహిళలు ఇంట్లో ఉంటారు అనుకోండి, 6,000 రూపాయలు ప్రతి నెల అకౌంట్ జమ చేస్తుంది. ఎందుకంటే 59 సంవత్సరాలు దాటి తగిన పింఛన్ వచ్చేస్తుంది. పింఛన్ కూడా ఎంత ఇస్తాను? ఇప్పుడు మన ప్రభుత్వం వస్తే 4,000 రూపాయలు పింఛన్ ప్రతి ఇంటింటికి తీసుకొచ్చి ఇస్తాం. 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా, స్కూల్కి పోతున్నటువంటి ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు. ఎంతమంది విద్యార్థులు ఉంటే పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా అందరికీ 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా యువతకు ఉద్యోగాలు లేవు, వారి కోసం ప్రతి యువకునికి కూడా 3,000 రూపాయలు వాళ్ళు నెల వాళ్ళ అకౌంట్ జమ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా బీసీలు అయితే 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. మిమ్మల్ని కోరేది ఒకటే, నేను 2 సార్లు ఓడిపోయినా ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆశ నాకుంది. కాబట్టి దానికి అందరికీ మీరు భాగస్వాములై ఒక అవకాశం కల్పించవలసిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, ఈ ఊరు సమస్యలు ఏదన్నా కూడా ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఒక అవకాశం అని చెప్పి రేపు 13/5/2024 ఎలక్షన్లో మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.